ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి. ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చూసానండి. నాకు అసలు ఎంతసేపు నవ్వుకున్నాను అంటే, ట్రంప్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవ్వండి ఆ తల్లి, ఇప్పుడు ఇవ్వండి అమ్మా అమెరికా సంబంధాలు, ఇప్పుడు ఇవ్వండి. అసలు ఆమె ఫ్రస్ట్రేషన్ నాకు బాధ అనిపించలేదు, నవ్వొచ్చింది. ఇప్పుడు ఇవ్వండి, సాఫ్ట్వేర్లు కావాలా మీకు? మంచి మంచి పిల్లలు బిజినెస్ చేస్తున్నా పని నాన్ సాఫ్ట్వేర్ అయితే పిల్లల్ని ఇవ్వరా? మీకు అందంగా ఉండాలి, మీకు జిమ్కి పోవాలి, మీకు లక్షల కోట్ల ఆస్తులు ఉండాలని ఆ తల్లి పెట్టింది ఆ వీడియో. నేను వస్తే షేర్ చేస్తా, మీకు కూడా చూపిస్తాం, మళ్ళీ కనబడితే సేవ్ చేసి పెట్టా. అసలు ఆమె ఒక యూనివర్సిటీ ముందు నుంచొని ఇప్పుడు ఏంటి అమెరికాకి సంబంధాలు అని చెప్పి. నిజంగా అమ్మాయిలు మస్తు, అసలు ఈవెన్ పేరెంట్స్ అట్లానే ఉన్నారు ఫర్ దట్ మ్యాటర్. నీకేమనిపిస్తే అదే చెయ్యి, అట్లా దొరికితేనే చేసుకో, లేకపోతే అవసరం లేదు చేసుకోకున్న పరిస్థితుల్లో. మగపిల్లలు అయితే చచ్చూరుకుంటున్నారు, అమ్మాయిలను దేవి దేవతల్లాగా బాబా బాబా అన్నట్టే ఉంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? నిజంగా ఇది కర్మ వదిలిపెట్టదు అంటారు కదా, కర్మ వదిలిపెట్టదు అనేది తెలుసు కదా. ఇదంతా ఒకప్పుడు ఆడవాళ్ళని వేధించారు కదా మగాళ్ళు. వీళ్ళు పెద్ద అంటే సెలెక్ట్ చేసుకోవటము, లేకపోతే నల్లగా ఉందని, తెల్లగా ఉందని, పొట్టిగా ఉందని, పొడుగుందని, జడ పొడవు ఉండాలి, కురులు పెద్దగా ఉండాలి అని నడిచి చూడమని, పాట పాడమని, కింద కూర్చోబెట్టి ఆర్ని ఇది ఎవరికి కనిపించట్లా. అలానే నేనేమి వెనుకొస్తలేను, కానీ మీరు ఊరికే గుర్తు చేశా, అంటే లైక్ టు మేక్ ఒక హిస్టరీ రిపీట్స్ అనడానికి. కర్మ వదిలిపెట్టదు అంటే నిజంగా కూడా. అయితే దీంట్లో ఏదేమైనా కానీ మన వాళ్ళు మీరు అన్నట్టు ఆడపిల్లలు చాలా డిమాండింగ్ అయితే అయిపోయారు. ఖచ్చితంగా డిమాండ్ ఉండాలి. ఎక్కడ ఉండాలి తెలుసా? లాయల్టీ ఉన్నవాడు, ట్రస్టబుల్ ఉన్నాడా, నిలకడ తత్వం ఉందా, నాకు వీడే కావాలి, ఓ రూపాయి తక్కువైనా పర్లేదు, ఇది పెట్టు, షబాష్ అంటాం. ఇప్పుడు అబ్బాయిలు రివర్స్ గా ఆలోచిస్తున్నారు. అమ్మో అమ్మాయిలకి ఏ అఫేర్ లేకుండా దొరికితే చాలు, మాకు ఇంకేం దౌర్భాగ్యమైన స్థితి కీర్తి, అవునా కాదా? ఎగ్జాక్ట్లీ అండి, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాము. ఫెమినిజం ఇట్ డజంట్ మీన్ లైక్ నువ్వు మగపిల్లల్లాగే బిహేవ్ చేస్తా అనుకోవడం అనేది చాలా మూర్ఖత్వము. సో మగవాళ్ళు ఏం చేస్తే అది చేస్తున్నావు అంటే నువ్వు ఎంత దరిద్రమైన ట్రెండ్ సెట్ చేసుకుంటున్నావు. నువ్వే చెప్తున్నావు వాళ్ళు మంచోళ్ళు కాదు, మగోళ్ళు వేధవలు, మగోళ్ళు నువ్వే మాట్లాడుతున్నావు కదా, ఇట్లా ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు, తాగుతారు, తిరుగుతారు అని అంటున్నారు. మరి నువ్వు వాటికి పోటీ పడి వాళ్ళకి పోటీ పడి చేస్తున్నావుగా. ఏంటిది? ఇప్పుడు ఇలాంటి తల్లులు మాట్లాడకపోతే ఏం చేస్తారు చెప్పండి? అలా అని నేను అందరు అమ్మాయిలు ఉన్నారు అని నేను అనను, అందరు తల్లిదండ్రులు ఉన్నారు అనను. బట్ కాకపోతే రేషియో ఈక్వల్గా ఉందని అయితే చెప్పొచ్చు. ఒకప్పుడు ఒక 10% కూడా ఉండేవాళ్ళు కాదు ఇలాంటి రెబల్ పిల్లలు కానీ, ఆ రకమైన ఆలోచన తత్వం ఉన్న పేరెంట్స్ కూడా చాలా తక్కువ ఉండేవాళ్ళు. సర్దుకొని పో అమ్మ, అన్నిట్లా దొరుకుతాయి బిడ్డ, ఏదో ఒకటి చదువుకోవాలి అని చెప్పిన తల్లిదండ్రులే ఎక్కువ ఉంటారు. కానీ రేషియో పెరుగుతుండటం అనేది కొంచెం భయపడాల్సిన పని అయితే ఉంది. అయితే మగపిల్లలు కూడా మీరు అన్నట్టు ఇది ఎక్కడ పోయిందనంటే ఓవర్ ఫ్రీడమ్ వల్ల వచ్చి బయట అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఎంత విచ్చలవిడేతనంతో తిరుగుతున్నప్పుడు ఈ అబ్బాయిలు తిరిగేది అమ్మాయిలతో, అమ్మాయిలు తిరిగేది అబ్బాయిలతో. సో ఈ అబ్బాయిల గుణాలు అమ్మాయిల గుణాలు పోసబోసినట్టు అందరికీ తెలిసిపోయినాయి వాళ్ళ స్టోరీలల్లా. అయితే ఈ గ్రూప్ లో ఈ అమ్మాయి లేకపోయినా, ఆ గ్రూప్ లో అబ్బాయి లేకపోయినా, ఒక బంచ్ ఆఫ్ గ్రూప్స్ లో బాయ్స్ ఎట్లుంటారో అమ్మాయిలు ఎట్లుంటారో తెలిసిపోయింది. కాబట్టికే ఎవరిని చూడంగానే వీడు ఆ టైపే అనుకుంటా అని కేస్ స్టడీలు చేస్తున్నారు. అయ్యే వరకు నచ్చట్లా. సరేలే ఇక ఎవడో ఒకడు వెదవనో అమ్మాయినో చేసుకుందాం అనుకుంటే వీడు అందంగా ఉన్నాడా, ఎందుకు ఫోటోలలో మంచిగా రావాలా, ఈ దోస్తులు లైక్లు పెడతారు, కామెంట్స్ చేస్తారు, వీటి కోసమే. అతను మంచి గుణవంతుడై ఉండొచ్చు, ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, మీడియం సంపాదన అయి ఉండొచ్చు, మనిషి లుక్స్ లో మీడియం అయి ఉండొచ్చు, కానీ కాదే కలర్ నార్మల్ ఉన్నాడు. నార్మల్ ఉండకపోతే సున్నం వేసుకో. ఏం మాట్లాడుతున్నారు? ఒకవేళ నువ్వు అనుకునే ప్రిన్స్ చార్మింగ్ దొరికితే ఆ ప్రిన్స్ చార్మింగ్ ని ఈ లోపల ఎంతమంది లైన్ లో పెట్టుంటారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా అందంగా ఉన్న అబ్బాయిలకు ఎన్ని అఫైర్లు ఉంటలేవు. ఇట్స్ అ డేంజరస్ సిగ్నల్. ప్రతి అందమైన అబ్బాయి పోతాడని నేను చెప్పను, బట్ ఆల్వేస్ నువ్వు దాచుకోవాల్సిన విషయమే కదా, భయపడాల్సిన విషయం కదా. ఎందుకు ఆ భయంతో బతకడం?
సో కాబట్టికే ఒకటి ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, రూట్స్ గ్రౌండెడ్ ఉన్న కల్చర్ అబ్బాయిలు కనుక దొరికినట్టయితే ఇంకా అదృష్టవంతులు ఈ కాలంలో. అదే విధంగా అమ్మాయిలు కూడా అలా మీడియంగా, అంటే ఆస్తిపాస్తుల అవగాహనతో కాకుండా ఫోటో షూట్ల కోసము నాకు ఇదేం కొనిస్తావు, నీకు ఇదేం కొనిస్తావు, బ్రాండ్లు కొనిస్తావు అనే డిస్కషన్ లేకుండా మీరు ఎప్పుడైతే ఈ మధ్య కంపల్సరీ మాట్లాడుకునే చేసుకుంటున్నారు. మీరు మాట్లాడేటప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏ మాటలు ఎక్కువ అవుతున్నాయో కాన్షియస్ లిసనింగ్, ఒక జోన్ అవుట్లో వెళ్ళిపోయి హార్మోనల్ రిలీజెస్ తోటి అబ్బాయి మాట్లాడుతున్నాడు అనే దాంట్లో జూప్మని వెళ్ళిపోకుండా మీరు వెళ్ళేదే సార్ట్ అవుట్ ఇంటర్వ్యూయింగ్ లెవెల్కే వెళ్తున్నారు. ఆ రౌండ్ క్లియర్ అవ్వడానికి ఏమేమి చెక్ లిస్ట్ ఉంటుందో అది అయ్యే వరకు కొంచెం స్ట్రాంగ్ ఉండండి. ఇప్పుడు ఇంటర్వ్యూయర్ చూడంగానే ఫస్ట్ హే అని జోకులు వేయడు, అబ్బాయి ఈయన బాగున్నాడు, ఈయనతోటి మంచి మాట్లాడినా కదా, ఈయనకి జాబ్ ఇస్తా అన్నాడు. జాబ్ ఇచ్చిన తర్వాత హీ విల్ బికమ్ ఫ్రెండ్లీ. యూ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్ బిఫోర్ యూ చూస్. బట్ చూసింగ్ లిస్ట్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ లిస్ట్లో వాళ్ళ కల్చర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏంది, లాయాలిటీ ఏంటి, ఆ అబ్బాయి ప్రవర్తన ఏంది. మీరు మాట్లాడేటప్పుడు కూడా ఏ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడా, ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాడా, ఏం సెటిల్ అవుదాం అని మాట్లాడుతున్నావా, మనమని మాట్లాడుతున్నాడా, నేను అని మాట్లాడుతున్నాడా, వాళ్ళు ఏందో మా ఊళ్ళు అని తీసేస్తున్నాడా. యూ నీడ్ టు మేక్ యువర్ ఇయర్స్ బాడీ అంతా అలర్ట్. అట్లా అని పిచ్చి పట్టినట్టు ప్రతి చిన్నది జడ్జి చేయమనట్లా. అందుకనే ఇప్పుడు మ్యారేజ్కి ముందు కౌన్సిలింగ్స్, ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ కాదు కానీ కంపాటబిలిటీ టెస్ట్ చేసుకోవటం అనేది అన్డౌటెడ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు అనుకున్న మొత్తం అబ్బాయినే కుల్లా అడగలేకపోవచ్చు, జడ్జి చేస్తాడని భయం ఉండొచ్చు. నువ్వు ఈ అమ్మాయిని కుల్లా అడగలేకపోయి ఉండొచ్చు. ఈ ఇద్దరి మధ్యలో ఈ పెద్ద మనుషులు ఇదివరకు ఉన్నోళ్ళేమో ఏదేదో పులిహార కలిపేసి చేసేటోళ్ళు, ఇప్పుడు ఇదివరకు పులిహార కలిపి చేసినా కూడా ఏదో భరించేటోళ్ళు, ఆ పులిహారకు వచ్చి అటో ఇటు పాసిపోయినా కానీ ఇప్పుడు హెచ్ఎల్లని బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. సో అందుకని ఈ కౌన్సిలింగ్స్ వీళ్ళు ఏంటంటే వీళ్ళతోటి ఏముండదు, వాళ్ళతోటి ఉండదు, న్యూట్రల్గా ఉంటారు. దే విల్ బ్రింగ్ టు ద మిడిల్ గ్రౌండ్. ఇగో ఇది కథ ఉంది, ఇష్టం ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. అదర్వైజ్ ఇట్ డోంట్ వర్క్ అని చెప్తారు. దెన్ బాగా ఇష్టమైతే వీళ్ళు నేను ఇది పాటిస్తా, నేను ఇది నచ్చుతా అని తీసుకొని దెన్ దే విల్ ట్రై టు జర్నీ టుగెదర్. సో దాట్ వే ఇట్ హెల్ప్స్. కాబట్టి ఖచ్చితంగా ఆచితూచి అంత నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం 100% బెటర్. కాబట్టి అందాల కోసము డబ్బు కోసము పరిగెత్తేదానికంటే ఒక మనిషికి ఎంత కావాలా, డబ్బు అవసరం లేదా మేడం అని అనకండి, అట్లా అనట్లే. తెలివి కల్లోడా అంటే అతనికి లైఫ్ స్కిల్స్ ఉన్నాయా, దాన్ ఈ మన బుక్ స్కిల్స్ కంటే ప్యాకేజ్ ఉంది, ప్యాకేజ్ ఊసిపోతే ఇప్పుడు ఆవిడ నవ్వినట్టు ఇప్పుడు ట్రంప్ కార్డు పీకేసే, మరి వచ్చితే బతకగలుగుతాడా, ఆ ఏసీలోకి వెళ్ళి బయటికి రాగలుగుతాడా, అది కదా ఇంపార్టెంట్. అది అనేది నీకు ఇంపార్టెంట్. సో ఇలాంటివి అన్నీ మంచి రియల్ మ్యాన్ రియల్ విమెన్ని చేసుకోండి. కానీ జస్ట్ గర్లీ మ్యాన్ ఇట్లా ఎప్పుడు ప్రిన్స్ చార్మింగ్ ఎవరు ఉండరు. కొన్ని రోజులు అయితే ముసలోడు అయిపోతాడు, నువ్వు ఎంత ప్రేమ చేసినా కూడా ముసలోడు అయిపోతాడు. అదే వీడు ముసలోడు అవ్వద్దే అంటే అట్లా కుదరదులే. కానీ కాబట్టి యూ నీడ్ టు బి వెరీ ప్రాక్టికల్. జస్ట్ చాలా తెలివైన అమ్మాయిలు, చాలా తెలివైన అబ్బాయిలు ఉన్నారు. అబ్బా అసలు ఎంత ప్రాక్టికల్ ఉన్నారంటే ఎక్స్ట్రాడినరీ. వాట్ దే వాంట్ దే నో క్లియర్లీ అండ్ దే ఆర్ ఆస్కింగ్. కానీ ఆ వాంట్ లిస్ట్ కొంచెం షఫుల్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో నలుగురితో కుదరింది ఎప్పుడైనా ఒక్క కౌన్సిలర్తో కుదురుతుందండి. నలుగురిలో 4 మాటల్లో తెగనే తెగ. ఒక్క కౌన్సిలర్ కూర్చున్నాడంటే వాళ్ళ మెంటాలిటీ అర్థమవుతుంది, గురి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి క్లియర్గా సొల్యూషన్కి మీట్ అవ్వచ్చు. సో అది రజిత వైనంపల్లి గారు చేయవచ్చు. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి యూ కెన్ ఆల్వేస్ టాక్ టు హర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కీర్తి.